బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం చోటు చేసుకుంది. వ్యభిచారానికి అంగీకరించట్లేదని ప్రియురాలిని కత్తితో చంపేశాడు ఒక దుర్మార్గుడు. అయితే ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో చోటు చేసుకుంది. అయితే కత్తితో చంపి అమ్మాయిని తన ప్రియురాలిని చంపేశాడు. దానికి కారణం వ్యభిచారానికి ఒప్పుకోవట్లేదని అత్యంత దారుణంగా చంపేశాడు. అయితే ప్రజెంట్ షేక్ షమ్మా అనే యువకుడితో అక్కడ అమ్మాయి ప్రేమిస్తుంది. సో దీంతో వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే వ్యభిచారానికి ఒప్పుకోవట్లేదంటూ కూడా అమ్మాయిని కత్తితో చంపేశాడు ప్రేమికుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఎస్ శివశంకర్, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే తన ప్రియురాలు తాను ప్రేమించిన అమ్మాయితో వ్యభిచారం జరిపించడం ఏంటి, తను అంగీకరించకపోతే ఆ అమ్మాయిని చంపడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివశంకర్? రాజోల్ నియోజకవర్గం బి సావరం సిద్ధార్థ నగర్ లో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే షేక్ షమ్మా అనే యువకుడు పోలేటి పుష్ప అనే మహిళతో, అంటే వివాహిత ఆమెకు ఆల్రెడీ ముందుగా పెళ్ళైంది, భర్తతో డివర్స్ అయింది. కొంతకాలంగా అయితే వీరు ఇదైతే సహజీవనం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ షేక్ షమ్మా అనే అతను కొన్ని వ్యసనాలకి అలవాటు పడి గాంధీ సేవిస్తూ పూర్తిగా అయితే తొడగొడ్లకి అయితే బానిసయ్యాడు. బానిసగా మారి పుష్ప అనే ఎవరైతే ప్రియురాలు ఉందో సహజీవనం చేస్తున్నాడో ఆమెతోటి వ్యభిచారం చేయాలంటూ వ్యభిచారంపై డబ్బులు వస్తాయంటూ కూడా ఆమెను ఫోర్స్ చేసే ఇది చేస్తున్నాడు. ఆ ఫోర్స్ చేయడం తోటి ఆ అమ్మాయి నిరాకరించడం తోటి ఇంటికి తీసుకొచ్చి ఏదైతే అమలాపురం తీసుకువెళ్లి అక్కడ ఏదైతే ఈ వ్యభిచారం చేయాలంటూ కూడా ఫోర్స్ చేశాడో అమ్మాయి అంగీకరించకపోవడం తోటి తిరిగి ఇంటికి తీసుకొచ్చే క్రమంలోనే అమ్మాయిని కొడుతూ ఉంటే అమ్మాయి తల్లికి అలాగే అన్నకి ఫోన్ చేసినట్టుగా కూడా బాధితురాలు తల్లి చెప్తుంది. అయితే పూర్తిగా వచ్చిన తర్వాత మాట్లాడే నేపథ్యంలోనే ఆమె ధైర్యంగా పూర్తిగా చూసుకున్నట్లయితే ఆమె తల్లిపై అటాక్ చేయబోయాడు కత్తితోటి అని చెప్పి ఆమె అడ్డు వెళ్తే ఛాతీ మీద గట్టిగా గుండెల్లో పొడిచాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కేవలం డబ్బు కోసం ఏదైతే వ్యభిచారానికి పాల్పడాలంటూ కూడా షేక్ షమ్మా అయితే పూర్తి చేసినట్టుగా కూడా ఇప్పటికే ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కేవలం దాని వల్లే ఆమె కూతుర్ని హత్య చేశారంటూ కూడా తల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సయ్యద్, ఎస్, అయితే పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? కేసు ఫైల్ చేశారా? అండ్ నిందితుడికి సంబంధించి పోలీసులు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసు అయితే ఫైల్ చేశారు. 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు షేక్ షమ్మా విజయవాడకి సంబంధించిన ఏసీ మెకానిక్ అయితే పోలీసులు ఇప్పటికే తెలిసారు. సయ్యద్, అయితే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం 2 ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్థానిక డిఎస్పీ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సయ్యద్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివశంకర్. ఎస్ చూసారు కదా, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని ఈ షేక్ షమ్మా అనే దుర్మార్గుడు ప్రేమించాడు. అయితే వీళ్ళిద్దరూ గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బుల కోసం ఆశపడి తన ప్రియురాలతో అన్నాడంట, వ్యభిచారం చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఆ అమ్మాయిని వ్యభిచారంలోకి లాగే ప్రయత్నం చేశాడు. అయితే అమ్మాయి దానికి ఒప్పుకోలేదు. సో దానికి ఒప్పుకోకపోవడంతో ఈ షేక్ షమ్మా అనే వ్యక్తి తన ప్రియురాల్ని, ఎవరైతే పుష్ప అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని కత్తితో అతి దారుణంగా చంపేశాడు. అయితే అడ్డొచ్చిన తల్లిని, అంటే అమ్మాయి వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని కూడా తోసేసి ఆ అమ్మాయిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. అయితే ఇప్పటికే ఆ నిందితుడు అలా చంపిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. సో దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటెంప్ట్ మర్డర్ కింద ఈ కేసు అనేది ఫైల్ చేశారు. ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. అంటే ఆ అమ్మాయి వాడిని ఎంతలా నమ్మి ఉంటే తనతో సహజీవనం చేస్తుంది. అయితే దాంతో డబ్బు కోసం ఆశపడి తన ప్రియురాల్ని వ్యభిచారంలోకి లాగాలని ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. సో ఆ అమ్మాయి దానికి నిరాకరించింది. డబ్బు వస్తుంది, మనకు చాలా డబ్బులు వస్తాయని చెప్పి డబ్బు మోజులో పడి ఏకంగా తన ప్రియురాల్ని అమ్మేద్దామని చూసిన కిరాతకుడు దాంతో ఆగకుండా ఆ అమ్మాయి నిరాకరించడంతో ఆ అమ్మాయిని కత్తితో చంపి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయిని కత్తితో పొడిచేటప్పుడు అక్కడే ఆ అమ్మాయి తల్లి ఉంది, అదేవిధంగా అమ్మాయి సోదరుడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే దాని తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
కాకినాడ పని ఉందనేసి వెళ్ళారు. సాయంత్రం అయినా ఫోన్ రాలేదు. ఎందుకు పిల్లలు వచ్చేయమంటే వచ్చేద్దాం అంది. ఆ తర్వాత నన్ను ఫోన్ చేశాడు. చేసినప్పుడు ఎడితే ఫోన్ చేస్తున్నాను నేను చంపేసిలా ఉన్నాడు. అక్కడే గడియాసి అమ్మకాన్ని కొట్టించాడంట. కొట్టించిన తర్వాత కంప్యూటర్ క్లాస్కి జాయిన్ చేస్తున్నాను అని అన్నాడు. వీడు కంప్యూటర్ క్లాస్ జాయిన్ చేసేది కాదు, వేరే చోట జాయిన్ చేసి పుట్టుబడి తీసుకుంటున్నాడు. రాత్రి చెప్పింది నేను నాకు. అయితే వాళ్ళు ఫోన్ చేసి బాడ్స్కి బ్రిడ్జ్ కాడ ఆఫ్ చేశారు. ఇలా కొట్టిన దండం పెట్టిన నన్ను కాపాడండి బండి మీద. రాత్రి కొట్టిన దెబ్బలు ఇవన్నీ. అయితే వెళ్ళాం మేము. ఆర్డర్ గారు పండించుకుని పని లేదు మా ఇంట్లో పని చేస్తాను. వాళ్ళు ఆర్డర్ గారు పండించుకుని పిల్లడు నేను వెళ్ళినప్పటికీ ఆడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అన్నింటికి తీసిన తర్వాత అక్కడ అమలాపురంలో వేసారు అన్నాను. అప్పుడైనా బతికినేవు నా కూతురు. అమలాపురంలో వేసారు అన్నాను. ఇంటికి రానివద్దమ్మా అన్నదే. అన్నింటికి రానివద్దు అన్నదే. ఇంటికి రానివద్దు అన్నది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటది అంటే రేపు పొద్దున్న మాట్లాడుతూ ఉన్నాను. ఆడప్పటికే గంజా చేసేసాడు. గంజా కొట్టాడు. సిగరెట్ కాల్చినాడు. ఇంట్లో కాల్చి బయటికి వెళ్ళిపోయి గంజా అనేసి అంటే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పటికీ ఆడు ఇంట్లో అప్పటికే తీసుకున్నాడు. ఏం చేసి అన్నప్పుడు మంచం మీద కూర్చున్న ముగ్గురు మనం ఆడ ఉన్నట్టుండి తొలిపెట్టేశాడు. తొలిపెట్టేసి పిల్లడు పీక్ మీద పెట్టాడు. పిల్లడు మీ పిల్లలకి ఏంటినప్పుడు అక్కడ నన్ను పొడిచాడు. తర్వాత పిల్లలు పొడి చేశాడు. అక్కడ పోసేసాడు. బిడ్డను అవుతున్నప్పటికి బిడ్డను కొడుకు ఇలా పెట్టేసుకున్నాను. సంకలో పెట్టి పెట్టిన సాధు రోజులు కూడా చేస్తాను. పీక్కాడికి గంజా చేసినాను. మేము అప్పుడే పోయాము. ఆడ అందరినీ పిల్లకి రండి బాబు సంపాదిస్తున్నాడు. బయటికి ఆడ తీసుకుని వచ్చినప్పటికీ వెళ్ళిపోతున్నాడు. అని అవతలాడు ఉన్నాడు పక్కన. జుట్టులా పట్టుకుంది. ఆడి మీద పొడి చేశాడు. నాకు పొడి చేసి మాట్లాడలేదు. ఏం లేదు. ఇలా కొమ్ము కూలిపోయింది. నా ఎమ్మెల్యే గడ్డ తింటే ఆడ తగిలింది. అక్కడ చూసినప్పటికీ సోగందులో సోగ తీసి పక్కనేసాను. బాబు నా కూతురు రెండు మాటలు అమ్మ అన్నదంటే కూతురు రాకపోయింది. హాస్పిటల్ కాంప్లెక్స్ చేసిన ఎవరు హస్బెండ్ ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ హస్బెండ్ ఇవ్వలేదు. నాకు ఫోన్ చేసినాను. ఆ ఉడికే ముందు తీసుకెళ్తాం. పొరపాటు మీద పొద్దు మీద వేసుకున్నప్పుడు పోయిందమ్మ నా కూతురు. వీడు ఎక్కడికో తీసుకెళ్ళి పడుకున్నానంటే మా అమ్మ తెచ్చి చంపేద్దా నేను పడుకోను అన్నట్టు పడుకుంటావు లేదని నేను పడుకోను. అమ్మతో చెప్పేస్తానంటే నాకు నిజం చెప్పింది. ఎరా నువ్వు ఇలా చేస్తామని లెంపగా కొట్టానంటే నాకు ఇంట్లోంచి ఎందుకు చెప్పలేదమ్మా. నేను పడిగాను ఏదో చెప్తాను. కంప్యూటర్ క్లాస్ అంత టైం కాదు నాకు తెలిసి అన్నాను. అమ్మాయి ఇడికి ఎంజాయ్ చేయొద్దని పిల్ల అటు చేసి దారి వేరండి. బిడ్డ నీరే చోట తీసుకెళ్ళిపోయి వ్యాపారం చేసి తీసుకుంటాడు. అది దారి చేసుకుని బెదిరించి అమ్మాయి నా కూతురు పోయి నా అమ్మతో చెప్తానని నేను అప్పుడు కొట్టి తీసుకొచ్చి నిజం తెలిసిపోయింది. ఇంకా పక్కన కొట్టి ముగ్గురిని లేపేస్తాను అన్నాడు రాత్రి. వాళ్ళు లేకపోతే చచ్చిపోతాం మేము. నా అమ్మ నాకు అప్పు చెప్పాలి. వాళ్ళందరూ నాకు ఇక్కడ ఉండాలి. మొత్తం ఆడు నాకు అప్పు చెప్పాలి. ఆడిని డిపార్ట్మెంట్ 24 గంటలు ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్తే బాడీని ఇస్తాను. లేదంటే నేను బాడీని ఇవ్వను. నేను ఎంత దూరమని వెళ్ళిపోతాను. అది ఎసా తల్లి మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే తన కూతురితో వ్యాపారం చేయాలని చూశాడు. అయితే నిన్న రాత్రి ఆ దాడి కోసం వచ్చాడు. ఒకవేళ నా కొడుకు లేకపోయింటే నన్ను కూడా చంపేసేవాడంటూ కూడా ఆ తల్లి రోధిస్తోంది. అయితే తన కూతురితో వ్యభిచారం చేపించాలని అనుకున్నాడు. దాంతో తన కూతురు నిరాకరించడంతోనే అతడు కత్తితో దాడి చేశాడు. అత్యంత కిరాతకంగా నా కూతురిని పొడిచి చంపేశాడంటూ కూడా ఆ తల్లి రోధిస్తోంది. అయితే ఇతను షేక్ షమ్మా అనే వ్యక్తి విజయవాడలో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతనిపైన అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు ఫైల్ చేశారు. అయితే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ రాత్రిపూట తల్లి ఇంకా సోదరుడు ఎవరైతే అమ్మాయి పుష్ప చనిపోయిందో వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారు. అయితే అంతకంటే ముందే ఈ షమ్మా అండ్ పుష్ప వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు ఒక ఇంట్లో. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బు వస్తుంది వ్యభిచారం చెయ్యి అంటూ కూడా ఆ ప్రియురాల్ని తను తరచూ వేధిస్తూ వచ్చేవాడు. సో దీంతో ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. దీని కారణంగానే చంపేసినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికే పోలీసులు అతని పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను